మునుగోడు ప్రజల గుండెల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నాడని, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మా దగ్గరే డబ్బుల సంచులు తీసుకొని వెళ్లేవాడని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ కుమారుడు సంగీతారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాజగోపాల్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు అంటున్న కోమటిరెడ్డి లక్ష్మీ సంగీతారెడ్డిలతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున వారి సతీమణి లక్ష్మి, వారి కుమారుడు, కోడలు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామం తిరుగుతూ రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. మనతో మాట్లాడడానికి లక్ష్మి గారు. మేడం చెప్పండి, మీకు గ్రామాల్లో తిరుగుతున్నారు కదా, ఏ విధమైన స్పందన లభిస్తుంది? గత 15 రోజులుగా నేను గడప గడపకు తిరిగి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నారంటే వ్యతిరేకత మాత్రం చాలా వచ్చింది ప్రభుత్వం పైన. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని సమస్యలు అంటే చాలా వరకు ఇల్లు అనేది హామీలు ఇచ్చిండ్రు, ఇల్లు అనేది ఎవరికీ లేవు. పెన్షన్స్ అన్నారు, అది కూడా ఎవరికీ అందట్లేదు. మహిళలు అయితే ముఖ్యంగా చాలా సంతృప్తితో ఉన్నారు. చాలా వరకు వాళ్ళ కష్టాలు వాళ్ళు నాతోటి రోజు ఎంత వెళ్ళగక్కుంటున్నారంటే అంత వెళ్ళగక్కుంటున్నారు. ఈ ప్రభుత్వం అమ్మ సార్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయము. తప్పకుండా ఇప్పుడు 8.5 సంవత్సరాలు అవుతుంది, ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి నోచుకోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మునుగోడు ప్రాంతం యావత్ తెలంగాణ మొత్తంలో ఎంతో వెనుకబడిపోయి ఉన్న ప్రాంతం అంటే మునుగోడు. ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా గత ఎన్నికల్లో ఆయన గురించి మంచి అభిమానంతో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిండ్రు. యాక్చువల్గా అతను ఎన్నిసార్లు ఈ సమస్యల గురించి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి సీఎం గారి దగ్గర తీసుకెళ్ళిన, అసెంబ్లీలో మాట్లాడదామన్నా అతని గొంతు నొక్కేసి సీఎం గారు కూడా ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రతిపక్షంలో ఉంటే ఇంత అవమానంగా, ఇంత అంటే మన ఈ ప్రాంత ప్రజలను ఆత్మాభిమానాన్ని లెక్క చేయకుండా కొంచెం కూడా ఇది చేసిన ఈ ప్రభుత్వాన్ని దించేయాలని చెప్పి వారి మాటగా కూడా నాకు చెప్తున్నారు. ఎంతోమంది చెప్తున్నారు, అమ్మ తప్పకుండా సార్ తీసుకునే నిర్ణయాన్ని మేమందరం ఏకీభవిస్తున్నాము, తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తాము, ఈ గెలుపు మా సార్దే కాదు మా గెలుపు కూడా అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు అనగానే సహాయం చేస్తాడు, ఎవరడినా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తన వంతు సహాయం చేస్తాడు. అయితే టీఆర్ఎస్ ఒకరే ఆరోపిస్తున్నాడు, 18,000 కోట్ల కమ్ముడు పోయిండు అనే ఒక విస్తృత ప్రచారం చేస్తారు. దాని పట్ల మీరు ఆ మాట వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఒక్క మనిషి కూడా నాతోటి ఈ రోజటి వరకు, ఈ గత 15 రోజుల నుండి మామూలు ప్రజలు ఎవ్వరు కూడా రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఇలాంటి ఆరోపణ వచ్చింది మీరు ఏం చెప్తారో అని అడగలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి మనిషి రాజగోపాల్ రెడ్డి గారి అభిమాని. ఎవరు కూడా అట్లాంటి మాటలు నమ్మరు. మీడియా వ్యక్తులు కొందరు అడుగుతున్న ప్రశ్న చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం అది ఎవరు కూడా ఏకీభవిస్తలేరు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి కూడా ఇక్కడ కొత్త కాదు. గత 12 సంవత్సరాలుగా రాజగోపాల్ రెడ్డి గారిని చూస్తున్నారు వాళ్ళు. ఆయన ఈ 12 మంది 86 మంది ఎమ్మెల్యేలను ఫస్ట్ వాళ్ళ నియోజకవర్గంలో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. గ్రామాల్లో మీరు తిరుగుతున్నారు కదా, ప్రజల నుంచి ఏ విధమైనటువంటి లభిస్తుంది? అందరికైతే గుండెల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సహాయాలే గుర్తున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంటే 86 మంది, 14 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్సీలు ఎందుకు అవసరం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్క మనిషిని ఓడగొట్టడానికి ఇంతమంది దిగొస్తుంటే ఈ మనిషి ఇక్కడ ఎంత పవర్ఫుల్, ఎంతమంది గుండెలలో ఉన్నాడు అని చెప్పి అర్థమవుతుంది ఇక్కడ. దానిపైగా వీళ్ళు చేసే ఆరోపణలు ఇవన్నీ నేనైతే మొత్తం ఖండిస్తున్నాను, ఇవన్నీ ఆరోపణలు. ఎందుకంటే మేము 30 ఏళ్ళకి కాంట్రాక్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు కేసీఆరే మా ఇంటికి వచ్చి ఖర్చులకు డబ్బులు అడుకొని పోయిండు. నాకైతే గమ్మత్ అనిపిస్తుంది ఇవన్నీ మాట్లాడడం. అయినా ఏ కాంట్రాక్ట్ అయినా, టెండర్ అయినా సెంట్రల్లో అవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతాయి. ఇట్లా మాట్లాడడం అయితే నాకు చాలా సిల్లీగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఫాదర్ అయితే మున్గోడ్కి చాలా అంటే ఎన్నో ఏళ్ళ నుంచి చాలా తాపత్రయం పడుతుండు, నేనేం చేయలేకపోతున్నా అని చెప్పి. అందుకే రాజీనామా చేసిండు, మున్గోడు ప్రజల కోసమే రాజీనామా చేసిండు. అందుకే ఇవాళ అందరం గత 15 రోజుల నుంచి ఎప్పుడైతే నామినేషన్ వేసిండో అప్పటి నుంచి మేము అందరం తిరగడం జరుగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే అంటే
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మితో పాటు కుమారుడు కూడా ఒకటే చెప్తున్నారు, మునుగోడు ప్రజల గుండెల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని, మా ఇంటికి వచ్చి డబ్బులు అడుకోపోయినట్టు కేసీఆర్ మా నాన్నను ఈ విధంగా విమర్శించడం మంచిది కాదని, మునుగోడు ఎన్నికల్లో తప్పకుండా కాషాయ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు. పెద్దకొండూరు గ్రామం నుంచి కిరణ్ అమ్మాని సుమన్, నల్గొండ జిల్లా.